కాంట్రాక్టర్ గా వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చేరుకున్న ఆయన రాజకీయాల్లోనూ సూపర్ సక్సెస్. నాడు కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లో ప్రస్థానం మొదలుపెట్టి నేడు రాష్ట్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. కాంగ్రెస్ లో రాజకీయ నాయకుడిగా ఎదిగిన 2014లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఆయన ఖమ్మం జిల్లా బాధ్యతలు తీసుకుని గెలిపించి చూపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నుండి ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విరుచుకుపడుతూ పొలిటికల్ బాంబులు పేలుస్తోన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీవీ9 సాదర స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ పొంగులేటి గారు. థ్యాంక్ యూ అండి. మొదటగా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మీకు మంత్రిగా కూడా మీరు 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఏంటి బాంబుల మంత్రి అనాలా, రెవెన్యూ శాఖ మంత్రి అనాలా, ఎందుకు ఏదనాలి? రెవెన్యూ శాఖ మంత్రి అనాలి. బాంబుల శాఖ ఎట్లయితుందండి, ఇదేమో రాయలసీమ కాదు కదా. సో మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదా ప్రతిపక్ష నాయకులు, బాంబుల శాఖ మంత్రి. ప్రేమ అంత ఎక్కువైంది వాళ్ళకి. సో ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో నెంబర్ 2నా నెంబర్ 3నా ఏంటి, ఏమని పిలుచుకోవచ్చు మిమ్మల్ని? ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. రజనీకాంత్ గారు మిత్రులు అడిగినట్టు నేను నెంబర్ 2 కాదు, నెంబర్ 3 కాదు, నా సంఖ్య నెంబర్ 11. కానీ ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యవహారాలు వాటిల్లో ఎక్కడ చూసినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మస్ట్ కనిపిస్తున్నారంటే ఏదో ఉంది దీంట్లో, ప్రముఖ స్థానం, ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్తేనే కదా ఇట్లా ఉండేది అనేది ఒక ఫీలింగ్ ఉండిపోయింది అందరికీ. అంటే ప్రధానంగా అట్లా కనిపించడానికి కారణం, ఎప్పుడైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానో, జాయిన్ అయిన లగాయతు దొరల పాలనని అంతమొందించే దాంట్లో ఎలానైతే కాంగ్రెస్ కార్యకర్తల ఆనాడు అందరితో కలిసి ఫైట్ చేశామో, అదే పద్ధతిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ బాధ్యతలో మేమందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రజలు, పేదవాళ్ళ సంక్షేమం కోసం కనిపిస్తుంటే కనిపించి ఉండొచ్చు, కానీ నెంబర్ 2 పొజిషన్లో మా నెంబర్ 2గా మాకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు నెంబర్ 2 అవుతారు. సో ఒప్పుకుంటున్నారు ఆయన నెంబర్ 3నా? నో, నాది నెంబర్ 11. లాస్ట్లోనే ఉంటాను నేను, నేనే ఒప్పుకుంటున్నా కదా. ఏదో ఒక సందర్భంలో మీరు ఎక్కడో అన్నట్టున్నారు నెంబర్ 2 నేనే అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా మంచి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో రెవెన్యూ శాఖలో నేను ఉన్నాను అని ప్రభుత్వ రివ్యూలైనా, పార్టీలకు ఎమ్మెల్యేలు ఫిరాయించినా, లేదు ఎక్కడన్నా ఏదన్నా పెద్ద ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలన్నా, లేదు పక్క పార్టీల్లో ఏమైనా జరుగుతాయన్నా, లేకపోతే మీ ప్రత్యర్థులు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ కావాలన్నా, అరెస్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా అన్నీ మీరే రివీల్ చేస్తారు. చేయలేదు గురువు గారు. తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలని కానీ చేయటం కానీ జరగలే. అటువంటిది ఉండదు, ఉద్దేశపూర్వకంగా ఉండదు. అంతవరకు మీకు క్లారిటీ ఇస్తున్నాను. అయితే ఇందాక మీరు అడిగినట్టు అనేక సందర్భాల్లో కనిపిస్తేనే కనిపించుండొచ్చు, కనిపించలేదని కూడా నేను అనను. కనిపిస్తున్న దాన్ని కనిపించలేదు అంటే అది తప్పు అవుతుంది. కనిపిస్తున్న మాట నిజం. దానికి కారణం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే దాంట్లో అయితే తప్పకుండా శ్రీనివాసరెడ్డి ఉంటాడు. ఓకే, కర్ణాటకలో ఒక డీకే శివకుమార్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి? నో, అలా కాదు. అలా మీరు డీకే శివకుమార్ గారు చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ. నేను సీనియర్ మోస్ట్ కాదు సార్. నేను మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సుమారుగా ఎంత, ఇది ఒకటి, అది ఒక 6 నెలలు, ఇది 18 months. ఈ మాట రివీల్ చేశారు కానీ, కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సరే నెంబర్ 3నో 4 వాట్ ఎవర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కీలక భాగస్వామ్యం పాత్ర పోషిస్తున్న ఎవరికి కాంగ్రెస్ పార్టీ లీడరు క్యాడర్తో సంబంధం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు క్యాడర్ సఫర్ అవుతున్నారు, ఎవరిని రీచ్ అవ్వాలో అనేది ఒక పాయింట్ నడుస్తుంది, ఒక డిస్కషన్ పాయింట్. చాలా స్పష్టంగా మీకు చెప్తాను. ఈనాడు కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులమైన మేమందరం చాలా నాట్ ఓన్లీ కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చాలా ఫ్రీ యాక్సెస్లో నిత్యము అందుబాటులో ఉంటూ
ఏ కష్టం వచ్చిందన్నా ఏ బాధ వచ్చిందన్నా డెఫినెట్గా శక్తి వంచన లేకుండా దాన్ని అటెండ్ చేస్తూ ప్రజలకు అండగా అయితే ఉంటున్నాం. కానీ మీరు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద దొరల పాలన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెడ్ల పాలన వచ్చింది తప్ప ఇంకే పాలన వచ్చిందని అంటూ ఉన్నారు. నాను ఈ రెడ్లు అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. అంటే నేను కాంగ్రెస్లో పార్టీలోకి వెళ్ళానో లేకుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనో అన్నదానికంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆనాడు రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారనేది జనరల్గా నానుడు మాట ఉండేది. అదే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా రెడ్లు ఉన్నమాట వాస్తవం. రెడ్లొక్కళ్ళే అధికారాన్ని అనుభవించటం కానీ రెడ్లొక్కళ్ళే పరిపాలన చేస్తున్నారంటాం అనేది కానీ నిజం కాదు. రెడ్లు ఒక భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూవ్ అవుతున్నమాట నిజం. తెలంగాణలో ఖమ్మం ఆధిపత్యం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధిపత్యం, 3 మంత్రులు, క్రియాశీలక మంత్రి పదవులు, లేదు అనుకుంటే ఇతర ప్రాంతాలకు సంబంధించిన విధి విధానాలు లేకపోతే వాళ్ళ మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఖమ్మం రాజకీయ నాయకుల ఆధిపత్యం మరొకసారి కాంగ్రెస్ పార్టీలో నిరూపించబడింది అని అంటే ప్రధానంగా ఇక్కడ మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చే దాంట్లో 4 జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి. 1 వరంగల్, 2 ఖమ్మం, 3 నల్గొండ, 4 మహబూబ్ నగర్. ఈ 4 జిల్లాలకు సంబంధించిన దాంట్లో డెఫినెట్గా ఒక్కొక్క దగ్గర 2 మంత్రులు, ఒక జిల్లాలో ఒక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నాం. అంటే ఏవైతే 4 జిల్లాల్లో ప్రధానంగా ఉన్నాయో ఆడ సీట్లతో పాటు పదవుల డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిందే తప్ప ఖమ్మం జిల్లాకి ఏదో పెద్దపేట వేశారు, ఖమ్మం జిల్లాలో ఎక్కువ షేర్ తీసుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది నిజం కాదు. ఇక ప్రధానమైన పాత్రలు అంటారా, డెఫినెట్గా ఎవరైతే ఈ ప్రజలతో మమేకమై ఉండే మేమందరం 11 మంత్రులం ఏ పోర్ట్ఫోలియోలున్నా ఈక్వల్గా డిఫరెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే దాంట్లో వర్క్ డివిజన్ చేసుకునే దాంట్లో అందరం పార్టిసిపేట్ చేస్తాం. ఆనాటి ఉమ్మడి 10 జిల్లాలకి ఈ 11 మంత్రులు ఒక బట్టి విక్రమార్క కాకుండా 10 మందిని 10 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా నియమించడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. కానీ మీరు ఇందాక కూడా అన్నారు, మీరు కేసీఆర్ని దించడం, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వాళ్ళని దించడం అని అన్నారు. నిజంగా ఆ పాలన అయితే దించగలిగారు, సంవత్సరం పూర్తయింది. మీరు ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని ఫుల్ఫిల్ చేయగలిగారా ఈ సంవత్సర కాలంలో? ప్రజల ఆంక్షల్ని, ప్రజల కోరికల్ని, ప్రజలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కష్టాలు తీరుతాయని అనుకున్నారో డెఫినెట్గా తీర్చగలిగాము. కానీ ఏవైతే మేము హామీలు ఇచ్చామో హామీల్లో కొన్ని చేయనమాట వాస్తవం. దానికి ప్రధానమైన కారణం ఆర్థిక ఇబ్బంది. ఏ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అనుకొని ఆ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని పదే పదే చెప్తున్నానని అనుకున్న దానికంటే 10 ఇయర్స్లో 7.19 lakh crores అప్పులు పాలు చేస్తే ఇవాళ ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వము అసలు ప్లస్ మిత్తి కలిపి 6,500 కోట్లు రాష్ట్రం నుంచి కడుతూ వీలైనన్ని చెప్పిన వాటిలో సాధ్యమైనవి చెప్పని కూడా కొన్ని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్కి, రెసిడెన్షియల్ హాస్టల్స్కి డైట్ కానివ్వండి, డైట్ ఛార్జెస్ ప్లస్ కాస్టమిక్ ఛార్జెస్ కూడా ఎవరో ఊహించినంత పెంచడం పేదోళ్ళ పిల్లలని. అంటే అవి మేము ఎన్నికల అష్యూరెన్స్లో మాది లేదు. ఎన్నికల అష్యూరెన్స్ వదిలేసి అంటే ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేస్తున్నామో, ఏదో మేము ఎన్నికల వాగ్దానాలు ఒక్కటే చేసేసి మేము చేతులు కడుక్కొని పోవాలన్నది కాదు. ఏదో ఈ 5 సంవత్సరాలే పరిపాలించేసి మళ్ళీ ఇంకొకరికి రాజ్యాన్ని ఒప్పజెపుదామనే కాదు. ఏ ప్రేమ అభిమానంతో అయితే 1 year క్రితం తెలంగాణ ప్రజల గుండెల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించి దీవించారో, మళ్ళీ ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా అదే పద్ధతిలో దీవించే విధంగా ఆ 5 years కూడా మేము చేసే ప్రణాళిక దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం తప్ప తాత్కాలికంగా ఎవరో ఏదో అన్నారనో, ఆ అన్నదాన్ని ప్రతి మాటకి ఆన్సర్ చేయాలనో, ప్రతి మాటకి ఆన్సర్ చేసి నా చెయ్యే పైన పెట్టానని అనుకోవాలనో ఆ ఉద్దేశంతో మేము చేయలేదుంటే మేము చేయలేకపోయాము, ఈ పరిస్థితుల్లో చేయలేకపోతాము, చేస్తామని చెప్తున్నాం. కానీ ఒకటి చెప్పండి, మీరు ఒక ప్రచారం నడుస్తుంది, ప్రచారము వాస్తవం మీరు చెప్పండి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వ్యతిరేకత సాధించుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అని ఒక చర్చ
వాదన వినిపిస్తోంది. మీరు ఒప్పుకుంటారా? దానికి నేను ఒప్పుకోను. ప్రధానంగా ప్రజల్లో లేదటి. కేవలం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దొరల పరిపాలన పరిపాలించిందని ఇంతకుముందు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పాను. వారు కేవలం ఫోకస్ మీడియా, ఆ మీడియాలో కూడా సోషల్ మీడియాని వందలాది కోట్లు ఇయర్లీ ప్యాకేజ్ పెట్టుకొని దాన్ని టార్గెట్ చేసి కేవలం గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ మేము ప్రజల దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా దీని ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము ఎన్నికలు చేయగలుగుతామని ఏకైక కాన్సెప్ట్తో గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకొని ప్రధాన ప్రతిపక్షము అని అనుకుంటున్న వాళ్ళు కంటున్న కలలే తప్ప సామాన్య ప్రజల్లో, ఉదాహరణకి మీకు చెప్తాను, మాకు ఏ ఎన్నికలు ఉన్నాయని 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేశాం. ఎమ్మటే మీరు పూర్తిగా చేయలేదు, మీకు వ్యతిరేకత వచ్చింది అన్నారు. మా ఎన్నికల హామీలో భాగంగా మద్దతు ధరతో పాటు సన్నోడ్లకు ఈరోజు 500 రూపాయలు ఇచ్చిన తర్వాత అంతకుముందు కల్లాల బాట పడతామని కొత్త షూ కొనుక్కొని బయలుదేరిన ఆ ప్రతిపక్ష నాయకులు మొత్తం కూడా రివర్స్ అయ్యారు. మళ్ళీ కల్లాలతో బాట మర్చిపోయి మేము హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ బాట మొదలుపెట్టారు. ఈ స్కూల్లో ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ ఎవరీ 25 ఏకర్స్లో ఈచ్ కాన్స్టిట్యున్సీలో 150 crores ఫోకస్ చేసి కడుతున్నాము. దాంతోపాటు ఈ డైట్ ఛార్జెస్, ఆడపిల్లల ఛార్జెస్ పెంచాము. ఇవన్నీ పెంచిన తర్వాత అది కూడా యూటర్న్ తీసుకుంటున్నారు. అంటే ఒక కాన్సెప్ట్ ఎత్తుకుంటారు. ఈ కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద ఫోకస్ చేసిన తర్వాత ఇది కాదు ఇంకోటి అంటున్నారు. అంటే ఏమి చేయాలో కన్ఫ్యూజన్లో ఉండి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ పోయినసారి 2 సార్లు ఎట్లయితే గేమ్ ఆడారో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గేమ్ ఆడాలనుకుంటున్నారు. గేమ్ ఆడి రకరకాల ఆలోచనలో ఇది పడగొడతాం, ఈ విగ్రహం పడగొడతాం, ఆ విగ్రహం, అప్పుడే వాళ్ళు పవర్కే రాలేదు. పవర్ రావడానికే, అంటే ఇది ఈరోజు అనటం కాదు, 1 year తర్వాత రజనీకాంత్ గారు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొదటి 10 రోజుల నుంచి క్యాసెట్ మొదలుపెట్టారు. 10th డే నుంచే. ఎవరైనా ప్రధాన ప్రతిపక్షము 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము ఆనాడు వాళ్ళు సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వటంలో తప్పులేదు. ఇంకా ఎన్నికలు ఒక 6 నెలలు ఉన్నాయనగా వాళ్ళు కొట్లాడి మావన్నీ చేసిన తప్పులని ప్రూవ్ చేసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాల్లో రేపు ప్రజలు ఆశీర్వదించి దీవిస్తే రావచ్చు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మర్చిపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 2 గ్యారెంటీలు కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. అలాంటప్పుడు ప్రజలు మీరు ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు చేర్చేలా చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం ఉంటుంది కదా, ఆ రోల్ పోషిస్తే మీకు ఎందుకు? రజనీకాంత్ గారు వాళ్ళన్నా కూడా మీరు చూసి వాళ్ళన్నదే నిజమని మీరు అంటే ఎట్లా రజనీకాంత్ గారు? నేను వరుసగా మీకు వినిపిస్తాను సార్, అనార్గలంగా వినిపిస్తా సార్. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఈ గడిచిన సంవత్సరంలో 1,25,00,000 మంది ఆడబిడ్డలకి సుమారు 4,000 కోట్ల విలువ చేసే 0 టికెట్లతో ప్రయాణం కల్పించాం. ఓకే, 5 లక్షల రూపాయలు అంతకుముందు 2 లక్షలు ఉండి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పేదోడు వైద్యం కోసం 10 లక్షల రూపాయలు చేశాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాళ్ళకి మిగిలిపోయిన నేను చెప్పనా? మిగిలిపోయిన లిస్ట్ ఉంది. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడికి పోయింది అది? అదేవిధంగా విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, అది ఎక్కడికి పోయింది? ఇట్లా ఇంకో 4 మొత్తం గ్యారెంటీలు ఉన్నాయి, కీలకమైన 4. రైతు భరోసా ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? రేపు సంక్రాంతి నుంచి రైతు భరోసా పక్కాగా మాట తప్పకుండా, రైతు భరోసా కూడా రైతును ఆదుకునే దాంట్లో బ్యాక్ పోయేది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మహబూబ్నగర్ పబ్లిక్ మీటింగ్, రైతుల మీటింగ్లు కూడా చెప్పాం, దాన్ని కూడా చేయబోతున్నాం. మీ ద్వారా, ఈ టీవీ9 ద్వారా నేను కూడా చెప్తాను. చేస్తే మంచిదే. నేను ఇందాక చాలా మందిని అడిగాను, బీయింగ్ మినిస్టర్ మీరు కూడా చెప్పాలా, ఎన్నికల సభలు పెట్టినప్పుడు ఊరూరు తిరిగి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది తులం బంగారం? ప్రజలందరూ కళ్యాణ్ జ్యువెలరీస్, ఇంకో జ్యువెలరీస్ క్యూ కడుతున్నారు, ఎప్పుడు దొరుకుద్దాం మాకు తులం బంగారం? అసలుకి 80,000 రూపాయలు అయింది, ఆ 80,000 రూపాయలు ఏమైనా వస్తుందా అని. ఎస్, మీరు అన్నది చాలా వాల్యూడ్ పాయింట్లు. నేను గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా చెప్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఉన్న టైంలో ఇందిరమ్మ రాజ్యంలో మేమేం చెప్పామంటే
వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఈనాటి ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫ్లోర్ లీడర్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. యాజ్ ఇట్ ఈజ్గా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఎంత అప్పులు చేశారంటే ఒకసారి ఆ ఫిగరు ఒకసారి ఈ ఫిగరు, ఫైనల్గా ఎన్నికల ముందు వాళ్ళు చెప్పిన ఫిగర్ ఎంత అంటే ఎన్నికల ముందు మేము పెట్టింది 3 లక్షల కోట్ల అప్పులో ఉన్నామని చెప్పారు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పద్దులు కార్పొరేషన్ పద్దులు మొత్తం తీస్తే అది 7,19,000 కోట్లు ఉంది. ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఎంత? మేము చేసిన మేము కూడా సంవత్సర కాలంలో మీరు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు నేను ఈ వేదిక ద్వారా ఏ ప్రతిపక్షం అయితే 1,00,000 కోట్లు అని చెప్తుందో మరి మేము 1,00,000 కోట్లు చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? 52,000 కోట్లు అని చెప్పి మీ ఆర్థిక మంత్రి నేను అనేది చెప్తున్నారు. మీరు కార్పొరేషన్ ద్వారా ఇంకో 45,000 కోట్ల రూపాయలు ఏ కార్పొరేషన్లో ఇప్పుడు పడికట్టు పదాలు వాళ్ళు మాట్లాడొద్దు సార్. పడికట్టు పదాలు మాట్లాడి 1,00,000 కోట్లు కాదు. ఏదైతే మేము అప్పు చేశామో చేసిన అప్పు కంటే వాళ్ళు చేసిన అప్పు మిత్తికి కట్టిందే ఎక్కువ ఉంది సార్. మీకు లెక్కలు కూడా ఇస్తాము. తెలంగాణ ప్రజలకు అనేక సందర్భాల్లో మా ఫైనాన్స్ మంత్రి గారు, మా చీఫ్ మినిస్టర్ గారు మేము చెప్పాము. రేపు అసెంబ్లీ సాక్షి కూడా వాళ్ళకి చూపిస్తాం. అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? డెఫినెట్గా అప్పులు ఎంత చేశామనేది డెఫినెట్గా మేము ప్రజెంట్ చేయడానికి మాకు ఏ రకమైన భయం లేదు సార్. చెయ్యని ఇప్పుడు మీరు అడిగారు, ఇది చేయలేదు కదంటే చేయలేదని చెప్తున్నాం సార్. చేశామని దబాయించడంలో మిమ్మల్ని. సరే, ఇంకో కీలక మీ శాఖకు సంబంధించి చెప్పండి. ఎన్నికల ముందు మీరు ధరణి మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. కానీ మీరు అధికారంలోకి వస్తే భూమాత తీసుకొస్తామని చెప్పారు. సంవత్సర కాలం అయిపోయింది, ధరణి అంతే పెండింగ్ ఉంది. ధరణిలో మార్పులు చేర్పుల పేరుతో మీరు ఏదో సబ్ కమిటీలు వేశారు, పార్టీ కమిటీలు వేశారు, రకరకాల కమిటీలు వేశారు. భూమాత రాలేదు, ధరణిలో ఏదో అడ్జస్ట్మెంట్లు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. మీరు సంవత్సర కాలంలో ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఒప్పుకుంటారా? చెప్తాను మీకు. ఇప్పుడు రాత్రికి రాత్రి ఆనాటి పెద్దలు 4-3 కూర్చొని ధరణిని తీసుకొచ్చినట్టు ధరణిని ప్రక్షాళన చేసేటప్పుడు కూడా ప్రాపర్ వేలో చేయకపోతే వాళ్ళు చేసిన తప్పులే మేము చేసినట్లు అవుతుంది. ఏదైతే యాజ్ ఏ రెవెన్యూ మంత్రికి నేను ఛార్జ్ తీసుకునే నాటికి ధరణిలో సుమారు 2,45,000 అప్లికేషన్లు 1.5 నుంచి 2 ఇయర్స్ వరకు పెండింగు వివిధ ప్లేసెస్లో హోల్డ్ అయి ఉన్నాయి. వాటితో పాటు ఈ 1 ఇయర్లో సుమారుగా 3 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. సుమారు ఈ రమారమి ఈ 5,60,000 అప్లికేషన్లో 5 లక్షల అప్లికేషన్లు క్లియర్ అయినాయి. 5 లక్షలు చాలా మంది ఇంకా మా ప్రాబ్లమ్స్ ఇంకా 63 ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. 63,000 లక్షల అప్లికేషన్లు 5 లక్షలు క్లియర్ అయినాయి. 5 లక్షల అప్లికేషన్లు ఈ ఇయర్ పాత కలిపి క్లియర్ చేశాం. మీకు లెక్కలో మంత్లీ ఏం చేసాం పంపిస్తాను. రజనీకాంత్ గారు మీ ద్వారానే పంపిస్తాను. 63,000 అప్లికేషన్లు ఈ లాస్ట్ 45 డేస్ నుంచి వచ్చిన అప్లికేషన్లు, అది ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలెడితే సిసిఎల్ఐ వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా చాలా జటిలమైన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే ధరణి ఆనాడు టెరాసిస్ అనే కంపెనీకి, విదేశ కంపెనీకి ఉంటే లాస్ట్ మంత్ వాళ్ళకి వేరే ఎన్ఐసికి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఆనాటి ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటే ప్రతి నెల 1 కోటి రూపాయల తక్కువ ఖర్చుతో ఈ ఎన్ఐసికి ఇచ్చాం. ఇచ్చి December 1 నుంచి ఎన్ఐసి టేక్ ఓవర్ చేసింది. ఇక్కడ ధరణిని టోటల్గా ప్రక్షాళన చేయడానికి ROR చట్టం 2020లో కొన్ని అంశాలు అడ్డం వస్తున్నాయి. ఏదైతే ROR 2024 కొత్త చట్టాన్ని దేశానికి రోల్ మోడల్గా రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఈ అసెంబ్లీలో పెడుతున్నాం. ఈ అసెంబ్లీ పాస్ అయినలో ఈ ROR చట్టం పాస్ కావడంతోనే ధరణికి కావాల్సిన మార్పులు చేర్పులు ఈ చట్టం ద్వారా ఇన్కార్పొరేట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసి ఓవరాల్గా ఏ ధరణి అయితే గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళకి, నిరుపేదలకు, కొద్దిగా భూములు ఉన్న వాళ్ళు ఇబ్బంది కలుగుతుందో డెఫినెట్గా మేము తెచ్చే కొత్త ధరణి పోర్టల్లో కొత్త పోర్టల్ ఏదైతే తెస్తామో, ఎందుకు కొత్త పోర్టల్ అంటున్నట్టు ఇంకా పేరు మేము అనౌన్స్ చేయలే, అసెంబ్లీ సాక్షికి చేస్తాం. ఈ చేసేటప్పుడు తప్పకుండా ప్రజలకి మంచే జరుగుతుంది. వాళ్ళు అన్నట్టు ఎవరో మమ్మల్ని ఉరికిస్తే ఆ ట్యాప్లో పడే పరిస్థితిలో మేము లేము. తొందరపడి ఏ నిర్ణయం చేయము. మేము ప్రతి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా లాస్ట్ అసెంబ్లీలో కూడా 2024 ROR యాక్ట్ని, డ్రాఫ్ట్ యాక్ట్ని అసెంబ్లీ సాక్షికి పెట్టాను, పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ఈవెన్ ఆనాడు 2020లో చేసిన ROR యాక్ట్ని కూడా ఎవరైతే చేశారో వాళ్ళ సూచనలు కూడా ఇచ్చారు మాకు. ఈ 2024 మేము కొన్ని తప్పులు చేశాము, ఈ కరెక్ట్ చేయండి అని. వాటిని కూడా మేము అసెంబ్లీ సాక్షిగా మీకు చూపిస్తాం. వాటిలో మంచి వాటినన్నీ క్రోడీకరించి 2024 యాక్టు ఈ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత సైమల్టేనియస్గా ధరణి అనే ప్లేస్లో కొత్త
పోర్టల్ వస్తుంది, పేరు మారుతుంది, ధరణి నుంచి పక్కా మారుతుంది. ఓకే, దానికి సంబంధించి గతంలో ఊరికే పేరు మారుతుందా, ఎంటైర్ సిస్టమ్ మారుతుందా? అందులో సిస్టాని కూడా చెప్తా కొన్ని. దాంట్లో కూడా ఇప్పుడు 33 మాడ్యూల్స్ ఉన్నాయి ధరణి పోర్టల్లో. దీన్ని బిట్వీన్ 12 to 14 మాడ్యూల్స్కి తీసుకొస్తాము. ఏ మాడ్యూల్లో ఏ సమస్య ఉండి అప్లై చేసినా సేమ్ మాడ్యూల్లో మీరు అప్లై చేయలేదు అని గతంలో లాగా రిజెక్ట్ చేయము. సేమ్ ఏ మాడ్యూల్లో అప్లై చేసినా ఆ మాడ్యూల్లోకి ట్రాన్స్ఫర్ చేపించి వాళ్ళ సమస్యని పాజిటివ్ చేయగలిగేది ఉంటే పాజిటివ్ చేస్తాము, రిజెక్ట్ చేసేది ఉంటే రీజన్ పూర్తిగా మెన్షన్ చేసి రిజెక్ట్ చేస్తాము. అదే రకంగా ఏదైతే మాన్యువల్ పానీ ఉండేటప్పుడు ఆనాడు మాన్యువల్ పానీలో 36 కాలాలు ఉండేవి. గతంలో ఏ ధరణినైతే ఆ మహానుభావుడు దొరవారు తీసుకొచ్చారో సింగిల్ కాలమే ఉంది. ఆ సింగిల్ కాలం ఉండటం వలన ఆ భూమి యొక్క స్వరూపం గతంలో అది మెట్టనా, మాగానీలా, కొండలా, గుట్టలా, వాగులా, వంకల అనే ఐటమ్ కానీ శిస్తు ఎంత ఉందనేది కానీ ఇతరత్ర 36 కాలంలో లేపేసి సింగిల్ కాలం వారు కన్వీనియంట్గా ఉండటం కోసం పెట్టారు. ఈ మనం కొత్తగా తీసుకురాబోయే పోర్టల్లో 11 to 13 కాలమ్స్ తీసుకొస్తున్నాము. కానీ మీరు ఎన్ని కాలమ్స్ తీసుకొచ్చినా గతంలో మీరు ఏదైతే ఆరోపించినట్లుగా కొంతమందికి ఉపయోగపడిందని, ఇప్పుడు కూడా మీ పార్టీలో కొంతమందికి పవర్ సెంటర్లో ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుందని అంటారు. ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఉందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉందా? పక్కా ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించిన వాట్ ఎవర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్ పరిపాలన జరిగిద్దో ప్రతిదీ డాక్యుమెంట్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎవరు ఓపెన్ చేశారు, ఎలా ఓపెన్ చేశారు, ఏమైంది అనేది. సో మీరు చేసే ఇప్పుడు మార్పులు చేర్పుల్లో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కి ఉపయోగపడకుండా, ఒకవేళ ఉపయోగపడినా అది భవిష్యత్తులో ట్రాన్స్పరెన్సీ కోసం ఏవైతే విచారణ సంస్థల ముందు నిలబడటానికి వీలుగా ఉందా? 200% ఏదైతే ఈ ROR 2024 చట్టం కానీ ధరణి ప్లస్లో కొత్త మాడ్యూల్ తీసుకొచ్చేది కానీ ఎవ్రీథింగ్ పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా విజబుల్గా ఉండేటట్టే చేస్తాము. గతంలో లాగా ఎవరు దాన్ని చూడాలనుకుంటారో వాళ్ళు చూసేటట్టు మేము చేసే కార్యక్రమాలు ఉండవు. మీరు ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు, భూములు కొన్ని వేల కోట్ల రూపాయల భూములు దోచేశారు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు, లేకపోతే టాప్ నాయకులు అని చెప్పారు. మీరు సంవత్సరం అయింది, 1 ఎకరం ఫైండ్ అవుట్ చేయగలిగారా? ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఎన్ని దోచేసుకున్నారు, ఎన్ని స్కాములు చేశారు? ఒకవేళ ఉంటే ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఒకవేళ పెట్టలేకపోతే మీరు ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా? నో ఇప్పటికే చెప్తాను. నిన్న మొన్న కూడా మన మిత్రులకు చెప్పాను. ఏదైతే ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఫారెస్ట్ భూములు, దేవాదాయ భూముల్లో ఆనాటి ప్రభుత్వము వ్యక్తిగతంగా నేను కానీ మా అధికారులు కానీ ఏదైతే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది అరౌండ్ 2000 acres ప్రైమ్ ఏరియాలలో 4 జిల్లాల్లో, అది హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట 5 జిల్లాల్లో ఐడెంటిఫై చేశాము. ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ చేసిన ప్రాపర్టీలు మొత్తము ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టించాము. ఏది బీఆర్ఎస్ హయాంలో 2000 ఎకరాల భూములు కొట్టేయడానికి ట్రై జరిగింది. కొట్టేయడం కాదు, ట్రాన్స్ఫర్. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు పట్టా భూములకు ట్రాన్స్ఫర్ చేశారు. సో కొట్టేయడం కాదు, కొట్టేశారు. మరి ఎందుకు వాళ్ళందరి జాబితా ఎందుకు ప్రజా సమక్షంలో ఎందుకు అదే మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆతృతపడి దోషులుగా నిమిషాల్లో చూపించాలన్నది కాదు. ఈ యాక్ట్ అప్రూవల్ అయి యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేసుకుని 2024 ROR చట్టంతో పాటు ఈ పోర్టల్ చేంజ్ అయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల దగ్గర 2014 ముందు ప్రొహిబిటెడ్కి సంబంధించిన లిస్టు ఆల్రెడీ ఉంది. ఈ ప్రొహిబిటెడ్కి సంబంధించిన లిస్టు ఏదైతే ఇప్పుడు ఈ కొత్త ధరని మనం తీసుకొచ్చే కాన్సెప్ట్లో సూపర్ ఇంపోజ్ చేస్తాము. ఏవైతే మేమన్న 2000 ఎకరాలే కాదు, చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఓపెన్గా డిస్ప్లే అవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలన్నదే మా తాపత్రయము. ఏదైతే ఈనాడు మాజీ మంత్రులు శ్రీనివాసరెడ్డి ఏదో ఎక్కడో బాంబు పేలుతుంది అంటంతోనే నేను రెడీగా ఉన్నా, బ్యాగ్ సర్దుకొని పోయి జిమ్ చేసుకుంటానని మాట్లాడుతున్నారో, ఉలిక్కిపడి మళ్ళీ అర్ధరాత్రి అడావుడికి ఢిల్లీ పోయారో,
ఢిల్లీ పోయి ప్రదక్షిణ చేసుకొని రిలీఫ్ తెచ్చుకుంటున్నామని తాపత్రయపడుతున్నారు. అంటే ఢిల్లీ మాట మీరు వింటారనమాట, ఢిల్లీ వాళ్ళ మాట వింటారనమాట. మేము వింటాం కాదు, వాళ్ళు ప్రొటెక్షన్, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఏదో ఉంటుందని వీళ్ళు అనుకుంటారు కదా. అయితే అట్లా తొందరపడం చేసే దాంట్లో మళ్ళీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఏదో కక్షపూరితంగా వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అనటానికి ముందు. సో మళ్ళీ నేను ఒకసారి అడుగుతున్నాను, ప్రజలు కూడా క్లారిటీ రావడం కోసం. 2000 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని దోచేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది. వాళ్ళ భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వం తీసుకోవడానికి వీరుగా ప్రొబేషన్ లిస్ట్ లో పెడుతుంది. ఆల్రెడీ పెట్టారు. ఆ 2000 ఎకరాల జాబితాను బయటకు రిలీజ్ చేస్తారా, ఎవరు కొట్టేశారో రిలీజ్ చేస్తారా, వాళ్ళ వెనక ఎవరున్నారో రిలీజ్ చేస్తారా, వాళ్ళని ప్రజా సమక్షంలో వాళ్ళని దోషులుగా నిలబెడతారా, జైలుకు పంపిస్తారా? ఎంత విచిత్రం అంటే, సిద్దిపేట జిల్లాలో స్పెసిఫిక్గా ఒకటి మెన్షన్ చేస్తాను. సిద్దిపేట జిల్లాలో గతంలో ఆనాడు కలెక్టరు, జాయింట్ కలెక్టరు అప్ టు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా గెలిచిన దాన్ని మళ్ళీ రీపిటేషన్ వేసి 382 ఎకరాలు, 83 ఎకరాలు అది ఫారెస్టు అండ్ రెవెన్యూకి సంబంధించిన ప్రాపర్టీ. టోటల్గా దాని స్వరూపం, దాని మీద కొంత ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ శాఖ ఫెన్సింగ్ కోసం ఖర్చు పెట్టింది ఆనాడు, ఎప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు. అటువంటి ప్రాపర్టీలు కూడా టోటల్ ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా కన్వర్ట్ చేశారు. ఎవరు వీటన్నిటికీ? అంటే నేను అప్పుడు భూములు కొట్టేయడానికి ఎవరు సూత్రం? సో నేను అది ప్రూవ్ చేయాలంటే తప్పకుండా నేను ఒక లొకేషన్ మీకు చెప్పాను, ఏరియా కూడా కోట్ చేశాను. ఆ లొకేషన్ రిప్రజెంటేటివ్ ఉన్నారా దాంట్లో? డెఫినెట్గా ఉంటారు, లేకుంటే అడిగిపోతారు. వరుసగా లిస్ట్ వస్తుంది. లిస్ట్ ఇదంతా కూడా ఏంటి, కక్షపూరితంగా మేము చేద్దామన్నది కాదు రజనీకాంత్ గారు. ఎందుకు అంటే వాళ్ళు అనుకుంటున్నారు గబ్బ మేము జైలుకి పోతే నేను ముఖ్యమంత్రిని అవుతా, జైలుకి పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యారు, అది మిస్ అయిపోతుందని ఆతృత పడుతున్నారు. ఆ ఛాన్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆల్రెడీ అందుట్లో ఆడబిడ్డ పోయి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఛాన్స్ ఆమెకే పోతుంది, వీళ్ళకి ఎవరికి రాదు. నిజంగా లేదు, మీరు వాళ్ళని జైల్లో వేయాలని మీరు ఉపలాట పడుతున్నట్టు. మేము ఎప్పుడు ఉపలాట పడేవాళ్ళం అయితే ఇన్ని కేసులుంటే ఈ కేసులన్నీ కూడా మేము ఏంది గబగబ ఒకటి సిస్టమేటిక్గా చేయాలా, ఏదో కక్షపూరితంగా చేయొద్దు. కక్షపూరితంగా ఏ రాష్ట్రంలోనైతే ఎవరు చేస్తారో డెఫినెట్గా ప్రతిదీ ప్రజలు గమనిస్తారు కాబట్టి మళ్ళా పీరియడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి చెప్తారు. మేము చేసేది సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాతనే, నిజ నిర్ధారణ అయిన తర్వాతనే చర్యలు ఉంటాయి. సో ఏ స్థాయి లెవెల్ వాళ్ళు జైలుకు పంపించడానికి రంగం సిద్ధం? ఇట్లా జైలుకు పంపాలన్నది మా ప్రధానమైన ఉద్దేశం కానే కాదు. తప్పు చేస్తే ఎంత పెద్దవాళ్ళనైనా పంపడానికి ఈ ప్రభుత్వం వెనకడుగేయదు. తప్పు చేయని వాళ్ళని, చిన్నోళ్ళని కూడా మేము టచ్ చేయం. కానీ మీరు మాటలు ఎక్కువ విషయం తక్కువ అన్న టైప్లో మీరు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఒక అధికారి మీద చర్య లేదు, ఒక పొలిటీషియన్ మీద చర్య లేదు, కానీ ఇదిగో వచ్చేస్తున్నాం, ఇదిగో చేసేయబోతున్నాం అని చెప్తున్నారు అనేది ఓన్లీ ఒక టాక్, ఒక పబ్లిక్ టాక్. ఇప్పుడు రజనీకాంత్ గారు చిన్నది మీకు చెప్తాను. జైల్లో వేయటం అనేది, జైల్లో పెట్టడం అనేది, లేకుంటే ఒక ఆరోపణ చేయటం అనేది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆనందం కోసం ఏది చేసినా తప్పు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను సియోల్లో పొలిటికల్ బాంబు అనటంతోనే, అంటే నా దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మాట్లాడతాను కదా. ఇప్పుడు నీకు ఈ రేస్ కార్ల సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఏం జరిగిందో పూర్తి డేటా ఉంది, అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. అది విదేశాల కరెన్సీలో ఎవరు పర్మిషన్ తీసుకొని, అసలు శాంక్షన్ ఎవరు ఇచ్చారు, అథారిటీ ఎవరికి ఉంది, ఆ కరెన్సీలో పర్మిషన్ ఆర్బీఐ తీసుకున్నారా లేదా, ఇదంతా సిస్టమేటిక్. పంపించిన డబ్బుడు ఆ నుంచి ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది, ఇదంతా డేటా ఉంటుంది. అంటే డేటా ఉంది. మీకు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్తాను, ఏంటంటే మీ దృష్టికి వచ్చిందో లేదో, ఈ రేస్కు సంబంధించి పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు పంపిస్తుందంట. మీరు మమ్మల్ని అన్యాయంగా మోసం చేశారు, మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు కాబట్టి మాకు చాలా లాస్ అయింది, మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి నోటీసులు. సేమ్ బ్యాచ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి నోటీసులు పంపితే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. మీరన్న మీకు కూడా అప్డేట్ చెప్తున్నా, కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టుకు వెళ్ళండి, వాళ్ళే విత్డ్రా అయ్యారు. కోర్టుకు వెళ్ళి మాకు ఇంత పేమెంట్ ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం వచ్చి మాకు పేమెంట్ ఇవ్వలేదు అని వాళ్ళంటే మనోళ్ళు ఘాటుగా రిప్లై ఇస్తే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు డ్రాప్ అయ్యారు. మళ్ళీ దాన్ని ఎవరైనా పాత దోస్తులు ఉంటారు, ఆ పాత దోస్తులతో మళ్ళీ ఏమైనా పుష్ చేస్తే ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నది.
సో ఈ కార్ రేసు సంబంధించిన దాంట్లో కేటీఆర్ జైలుకి, భూములు దానికి సంబంధించిన హరీష్ రావు సార్ నేను ఏ పేరు చెప్పడం లేదు సార్, నేను చెప్తున్నాను మీరు చెప్పలేదు. అంటే మీకు మీరు అనౌన్స్ చేస్తే ఎట్లా సార్? మీరు జిమ్కి వెళ్దాం అనుకుంది కేటీఆరే, సో కేటీఆర్ జైలు. వీళ్ళందరూ మీకు పాత పూర్వాశ్రంలో అందరూ దోస్తులే కదా, మీకు ఎందుకు వాళ్ళందరినీ అంత జైల్లో పెట్టాలంత కోపం కసి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి మీరు అందరూ ఆ కసిని తెచ్చుకున్నారా, లేకపోతే మీకు కూడా ఉందా? నాకు ఇప్పటికీ ఎక్కడన్నా ఎవరు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఇప్పుడే మీ ముందే ప్రభాకర్ కలిశాడు ఎక్స్ఎమ్మెల్సీ. అదే రకంగా కేటీఆర్ కూడా రావచ్చు. బీజేపీ మిత్రులు కలిసినప్పుడు మనం ఎక్కడన్నా ఎదురుపడటం, దోస్తాని పాత పరిచయాలు వేరు. నేను ఇవాళ ఒక పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు నేను వాటికి ఏదో వెనక పరిచయాలు ఉన్నాయని దేన్ని నేను డార్క్లోనో లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు అనుకున్నారు కదా, మేమిద్దరం మంచి దోస్తులమని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అనుకున్నారు కదా సార్. అట్లనే నేను ఆ పార్టీలో ఉన్నా. సరే, దోస్తానా గురించి వచ్చింది కాబట్టి చెప్పండి, మీరు అదానీని బ్రేక్ఫాస్ట్లో కలిసారా, లిఫ్ట్ దగ్గర కలిసారా? 100% లిఫ్ట్ దగ్గర కలిశాను సార్. మీరు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ సునీల్ కొనుగోలు మా మిత్రుడు స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, తనతో నేను వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూడా లేను. నేను వెళ్ళి నాకు తెలిసి 2.5 hours కూర్చున్నా ఆ రోజు. ఎవరితో కూర్చున్నారా? సునీల్ కొనుగోలుతో. సునీల్తో 2.5 hours కూర్చొని నన్ను సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన లిఫ్ట్ దగ్గర ఉన్నాడు. సో ఏమన్నారు అదాని కనిపించినప్పుడు? జస్ట్ హాయ్ అంటే హాయ్ అనుకుంటుంది తప్ప ఏమంటే హాయ్ అన్నారు, ఇంకేమైనా వేరే విషయాలు ఏముంటాయి సార్ లిఫ్ట్ దగ్గర? నేను నా స్థాయిలో నేను కానీ, అదాని స్థాయిలో అదాని కానీ, ఇక లిఫ్ట్ దగ్గరను బయట హోటల్లో కలిస్తే అని మాట్లాడుకుంటామా సార్? మీరు అదాని లాంటి వ్యక్తిని కలిస్తే మీకు పాత పరిచయం ఉందా? ఇప్పుడు మీరు ఓన్లీ కలవటం అంటున్నారు, నేను కాళ్ళు పట్టుకొని బతిలాని అంటున్నాడు కదా మాజీ మంత్రి. సరే, అది మీరు కాళ్ళు పట్టుకున్నారో ప్రత్యక్షంగా దగ్గర పోయి చూసి వచ్చినట్టు క్లారిఫై చేసుకుంటున్నా. మీరు కలిసారా లేదంటే కలిసామంటున్నారు, లిఫ్ట్ దగ్గర కలిసామంటున్నారు. కానీ ఇంకోళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే అదానిని కలిసి కొన్ని మీకు పాత కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని చెప్పుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారని చెప్పి. సార్, ఏదైతే వారు అధికారంలో ఉన్నప్పుడు లేకుంటే ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంతో వాళ్ళకి అంటగాకిన సందర్భంలో అనేక అంశాల్లో ఏ రకంగా అయితే వాళ్ళు షార్ట్అవుట్ చేసుకునే మార్గాలు, అది వాళ్ళ సిస్టర్ బెయిల్ విషయంలో కానీ ఇతరత్ర కేసుల విషయంలో కానీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న సిస్టమ్ కానీ మేము ఎట్లా చేసినాం వాళ్ళు కూడా ఇట్లా చేసి ఉండొచ్చు అని ఊహించుకొని పచ్చకామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా కనపడదని స్టైల్లో మాట్లాడితే ఎట్లా సార్? కానీ కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ కాంగ్రెస్కి నేను అంటుంది, ఢిల్లీ కాంగ్రెస్కి అదాని అసలు పడరు. స్టేట్ కాంగ్రెస్ మాత్రం మీరు హోటల్లో ఆయనకి హాయ్ చెప్పడానికి కలుస్తారు. రేవంత్ రెడ్డినేమో ఆయనేమో ఏదో డేటా సెంటర్ ఇంకోటి తీసుకురావడానికి ఎంఓఈలు చేసుకుంటారు. స్కిల్స్ యూనివర్సిటీ పెట్టడానికి 100 కోట్లు తీసుకుంటారు. మళ్ళీ ఢిల్లీ నుంచి అక్షంతలు పడగానే వెనక్కి ఇచ్చేస్తారు. మీకు ఈ దోస్తాను ఎందుకు? ఢిల్లీ వాళ్ళకి పడిన వాళ్ళు మీరు ఎందుకు దోస్తాను? వెరీ క్లియర్గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అదానీకి సంబంధించిన సబ్జెక్ట్లో బిఫోర్ దిస్ ఇన్సిడెంట్కి ముందు చెప్పాడు. అదానీకితో ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అపోజ్ చేసేది ఉందో, తెలంగాణ రాష్ట్రంలో వారు ఇచ్చిన ప్రాజెక్టులో ఇతరత్ర ఇంటర్నేషనల్ బిడ్స్లోనో ఇతరత్రో తను తెచ్చుకున్న వర్కుల్లోనూ, ఇప్పుడు వారు గత ప్రభుత్వం ఇచ్చిన వర్కులు మేము క్యాన్సిల్ చేయలేము కదా. మాకు మా నాయకుడికి నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా, కొన్ని నచ్చకపోయినా చేయాల్సిందే. గతంలో ఇచ్చిన ఓకే, కొత్త అయితే అవసరం లేదు. ఏం కొత్తగా మేము ఎక్కడ ఇచ్చాం? 100 కోట్లు తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్కిల్ యూనివర్సిటీలో ఇచ్చిన 100 కోట్లు తన కంపెనీ నుంచి తన ప్రాఫిట్ కాదు సార్, అది సిఎస్ఆర్ ఫండ్ ఎవరిది? అది మనదే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మరి ఎందుకు వెనక్కి ఇచ్చారు? వినండి సార్, చెప్తాను సార్. అదే ఏదైతే అదానీ గారి 2 BOT ప్రాజెక్టులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి పాలేరు నియోజకవర్గంలో. ఒకటి కోదాడు నుంచి కొరివి వరకు, ఒకటి సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు. అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ జనరేట్లో వచ్చే సిఎస్ఆర్ఏ కదా అది. మరి అలాంటప్పుడు ఎందుకు ఇచ్చేశారు? అయితే ప్రధానంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఒకసారి అది ఇందాక అవగాహన లోపంతో ఏదైతే ప్రతిపక్షం లాంటి వాళ్ళు అబద్ధాన్ని నిజం చేసే తాపత్రయంలో 100 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఆ 100 కోట్లు ఎక్కడ? ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? నీ 100 కోట్లు వద్దు, ఏమొద్దురా నాయన, మేము ఎన్కరేజ్ చేసుకోలేదు, చెక్ అట్లే ఉంది, నువ్వు చెక్ వాపస్ తీసుకో. మహారాష్ట్ర ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మీకు వివరం అర్థమయ్యి ఎందుకు వచ్చిన గోళ్ళని వెనక్కి ఇచ్చేశారు, ఢిల్లీ వాళ్ళు చెప్పారు అని చెప్పి అని. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందే ఇచ్చినాం సార్, క్యాంపెయిన్ రాలే.
క్యాంపెయిన్ అయిపోయినాక ఇచ్చినట్టున్నారు. కౌంటింగ్ కాలేదు సార్, అది కౌంటింగ్ కాలేదు, కౌంటింగ్ కాలేదు, క్యాంపెయిన్ అయినా అసలు కౌంటింగ్ మీరు ఒకదానికి ఒకటి భలే లింక్ చేస్తారు సార్. మీరు చేస్తున్నారా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నారా? నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, నేను సోషల్ మీడియా చూడండి. కానీ ఇక్కడ పాయింట్ చెప్పండి, మీ మీద సడన్గా ఒకరోజు ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అవడానికి సడన్గా మీరు ఆ రోజు పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, సరే తర్వాత వస్తారు, ఈడీలో ఏం దొరకపోయిన తర్వాత దాదాపు 2 రోజులు 3 రోజులు ఈడీ మొత్తం అంతా సెర్చ్లు చేస్తారు. తర్వాత దాని గురించి కనీసం ఈడీ క్లారిఫికేషన్ కూడా ఇవ్వదు. ఆ తర్వాత అనుకోకుండాను ఇంకో రూపంలోనూ అదానిని కలుస్తారు, హాయ్ చెప్తారు. తర్వాత అసలు ఎక్కడ ఈడీకి సంబంధించిన ఫర్దర్ ఎంక్వైరీ వినిపించదు. ఏంటి స్టోరీ వెనక రహస్యం? సార్ మీకు ఈరోజు ఈటీవీ ముందు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈడీ రైడ్ నా ఇంటి మీద జరగలేదు, వెరీ క్లియర్గా చెప్తానండి. నా ఇల్లు నేను ఉండేది ఇప్పుడు అప్పా జంక్షన్లో ఉంటున్నా. గతంలో నేను ఎక్కడైతే జుబ్లీ హిల్స్ ఇంట్లో ఉంటున్నో అక్కడ నా కూతురు అల్లుడు ఉంటున్నారు, ఎంపీ రఘురామరెడ్డి గారి కొడుకు నా కూతురు ఉంటున్నారు. ఆ ఇంటికి ఈడీ వచ్చారు. అదే రకంగా రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఒక సూపర్వైజర్ ఇంటి దగ్గర ఈడీ రైడ్ అయింది. ఈ 2 ఇళ్ళు తప్ప ఈడీ రైడు నా ఇంటి మీద జరిగిందనేది అవాస్తవము. రెండో పాయింట్, ఏదైతే ఈడీ దగ్గర సోకాల్ ఈ మాజీ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన వేల కోట్ల రూపాయలు లెక్క పెట్టడానికి వందలాది కౌంటింగ్ మిషన్లు లోనకు పోయాయి, లెక్క పెట్టి వాళ్ళు చెమట్లు గారాయి. కనీసం మాట్లాడడానికి జనం నమ్మాలి కదా సార్. నిజంగా దొరుకుంటే ఈడీకి ఏదన్నా ఒక పేపర్ దొరుకుంటే డెఫినెట్గా వాళ్ళు డిస్ప్లే చేసి వెళ్తారు సార్. డిస్ప్లే చేసి వెళ్ళకపోతే, ఓపెన్గా ప్రజల ముందు పెట్టి వెళ్ళకపోతే దాన్ని ఏం అర్థం చేసుకుంటావు నువ్వు? నాకు తెలిసి ఒక ఈడీ కేసులో ఎటువంటి అప్డేట్ ఇవ్వండి మీ ఇంట్లో, అంటే మీ కూతురు ఇంట్లో ఏమీ దొరకలేదు కాబట్టి అప్డేట్ దొరకలేదన్నా చెప్పాలి. దానికి నేను బాధ్యత అవుతున్నా. మన ఇద్దరిలో ఏంటి ఆ మాయ ఏం చేశారు? మాయ కాదు సార్, అంటే కోహినూరు హోటల్లో విజిట్ కారణమా, ఇంక వేరే రీజన్? ఈడీ ఎపిసోడ్ జరిగిన 15 రోజులు 16 రోజుల తర్వాతనో నేను అదానీకితో ఎదురుపట్టడం జరిగింది. ఈ లోపల 15 రోజులు 16 రోజులు ఏదన్నా ఒక ఎపిసోడ్లో ఏదన్నా పేపరో ఇతరత్రో దొరికితే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంటారా? కానీ మీరు ఇంత వ్యాపారాలు చేస్తుంటారు, మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, కనీసం ఏం దొరకపోవడం ఏంటి? ఏదో ఒకటి దొరకాలి. అసలు ఏమైనా ఉంటేగా సార్, మొత్తం నన్ను ఆ సంవత్సరం 4 సంవత్సరాల్లో నాకేసా, అదన్నబాడు పూర్తిగా నాకేసా. పాత గవర్నమెంట్లో మీరు చూడలేదా? మీ దగ్గర నా ఘోష చాలా చెప్పుకున్నా కదా, చెప్పారులే. కానీ మరి అవన్నీ బయటికి రావాలి కదా. ఏంది అంటే బయటపడేది ఏ రకంగా నన్ను పించి చేయాలో, ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టాలో ఏడా వదిలిపెట్టలేదు సార్. సో ఇప్పుడు మీరు క్లీన్ చిట్తో ఉన్నారంటారు. క్లీన్ చిట్ అని నేను అనను, ఈడీ డెఫినెట్గా ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత నేను క్లీన్ చిట్ అంటాను. ఎస్, ఈ సందర్భం ముందే నేను క్లీన్ చిట్ నాకు వచ్చింది, క్లీన్ చిట్ రాలేదు, వాళ్ళలాగా నేను తొందరపడి ఏ మాట స్లిప్ అవ్వను. ఓకే, నేను ఈ సందర్భంగా ఒక విషయం మాట్లాడతా, తర్వాత ఈ టాపిక్లోకి మళ్ళీ వస్తా. రేవంత్ రెడ్డి బావమరిదికి అమృత్ స్కీమ్లో 7,000 కోట్ల రూపాయల టెండర్లు అప్పనంగా కట్టబెట్టారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. దీని మీద ఆయన చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలోకి నేను వెళ్ళను, అవునా కాదా? సార్, గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే దీని మీద వాళ్ళు ఆరోపణ చేయటంతోనే ఫస్ట్ ప్రెస్ మీట్ నేనే పెట్టాను. దీనికి సంబంధించి అసలు ఏదైతే అమృత స్కీము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది 8,888 కోట్ల వర్క్లో స్కామ్ జరిగిందన్నది వారి అభియోగం. మీది 8,800 కాదు, ఇంకా 88 కోట్లు ఉన్నాయి దానికి. అసలు ఈ 8,888 కోట్ల ఫిగరు నువ్వు చూపి అని నేను ఒక ఛాలెంజ్ ఇసిరాను. అది పచ్చి బూటకం. 4,300 4,600 ఎగ్జాక్ట్లీ ఫిగర్ నేను మిస్ అయ్యాను. అరౌండ్ బిలో 5,000 క్రోర్స్కి సంబంధించింది ఆల్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ కలిసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమృతలో శాంక్షన్ అయింది. ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. ఆనాటి ప్రభుత్వంలో టెండర్లు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లలో కరెక్ట్గా ఎక్సెస్లో ఇచ్చారని వివిధ రీజన్స్ చేత ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు అయితే ఆనాటి ప్రభుత్వం వాల్యూ కంటే కూడా
ఇందిరమ్మ రాజ్యంలో లెస్కు టెండర్లు వచ్చాయి. లెస్కి టెండర్లు వచ్చిన తర్వాత మిగతా స్టోరీ నేను చెబుతాను. లెస్కి టెండర్లు వచ్చిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ నుంచి మెడలు వంచి ఏదైతే క్వాలిఫికేషన్ లేని రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డి కంపెనీకి మొత్తం ఆ కాంట్రాక్ట్ అంతా వెళ్ళేలాగా చేశారు అనేది మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కానీ చేస్తున్న ఆరోపణ అది. ఇక్కడ మెడల వంచి సృజన రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీయో లేకుంటే రేవంత్ రెడ్డి గారి బావమరిదనో ఇవ్వలేదు. సృజన రెడ్డి కంపెనీ నేమ్ ఏదో ఉంటుందో అది కూడా ఆ బిడ్ చేసిన దాంట్లో ఒక పార్ట్నరు. ఆ పార్ట్నర్కి తన షేరుకు సంబంధించి సుమారుగా 300-400 crores వాల్యూ, సంథింగ్ ఎగ్జాక్ట్లీ ఫిగర్ గుర్తులేదు నాకు. ఆ ఫిగర్కి సంబంధించినదే అతనికి ఎలిజిబుల్ ఉంటుంది. రెండోది ఏదైతే ఉంటుందో సోకాల్డ్ ఈ సృజన రెడ్డి అనేవాడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి సొంత బావమరుదులు నాకు తెలిసి లేరు. కజిన్ టైప్ ఏదైతే ఈ సృజన రెడ్డి అనే ఏదైతే క్యాసెట్ పెట్టారో మీ మీద ఓడిపోయిన ఉపేందర్ రెడ్డి గారికి సొంత అల్లుడు, వాట్ ఎవర్ అల్లుడు సేమ్. కానీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సార్ ఇదే ఉపేందర్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, వ్యాపారాలకి బంధుత్వాలకి సంబంధం లేదు, నా అల్లుడు మొదటి నుంచి కాంట్రాక్టరు, నా అల్లుడు సంబంధం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని ఇదే ఉపేందర్ రెడ్డి తలకాయ ఉండి మాట్లాడుతున్నారో లేదో మా వాళ్ళకి తెలియదు అని బీఆర్ఎస్ వాళ్ళ నాయకుల్ని కామెంట్ చేస్తూ ఇదే ఉపేందర్ రెడ్డి ప్రెస్ ముందు మాట్లాడాడు. సో అంటే నువ్వు ఒక నింద మోపేటప్పుడు అసలు టెండర్లు సిస్టము ఏంటో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఎట్లా? సో ఇదే పాయింట్ దగ్గర ఇంతకుముందు ఆపేసిన పాయింట్ని కనెక్ట్ చేస్తాను. మీరు బీయింగ్ ఏ మినిస్టర్గా ఉండి మీ కుటుంబ సభ్యులు, ప్రధానంగా మీ కుమారుడు, మీరు అక్కడి నుంచి రిటైర్ అయిన రాఘవ కన్స్ట్రక్షన్కి 100,000 కోట్ల రూపాయల టెండర్లన్నీ తీసుకుపోతున్నారు. ఇది క్విట్ ప్రోకో కాక ఏంటి అనేది ఆరోపణ. 2 విషయాలు. నేను ఒక మంత్రిని, ఏదైతే వీళ్ళు అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారో నేను గతంలో ఛాలెంజ్ చేశాను, మళ్ళీ చేస్తున్నా. 2 పాయింట్లకు వాళ్ళే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ పాయింట్, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచి మీ మాయమాటలు నమ్మి మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీరు అనేక వేదికల మీద శ్రీనివాసరెడ్డికి ఇన్ని కోట్ల వర్క్ ఇచ్చాము, అన్ని కోట్ల వర్క్ ఇచ్చామన్నప్పుడు ఆ రోజు ఇది వర్తించదా? దానికి మీరు సమాధానం చెప్పాలా. ఆ రోజు మీరు మంత్రి కాదు, ఆ రోజు మంత్రి అవ్వక్కల. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఒక ప్రజాప్రతినిధినే కదా నేను. మీకు అనిపించలేదా? రెండవది, ఏదైతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్లో శ్రీనివాసరెడ్డి కొడుకో శ్రీనివాసరెడ్డి భార్య డైరెక్టర్లుగానో మెంబర్లుగా ఉన్నారంటే ఛాలెంజ్ లేరా? పక్కా చూసుకోండి, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఎప్పుడో నేను మంత్రి కంటే ముందే వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. రాఘవ కన్స్ట్రక్షన్ బినామీలు వచ్చారా? బినామీలు ఎవరు లేరు. నా సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నాడో మొదటి నుంచి ఉన్నతను ఆ కంపెనీ తను రన్ చేస్తున్నాడు. ఎప్పుడు నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా తనే మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. కానీ మీరు రక్త సంబంధికులే కదా. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఒకటి, మూడోది కూడా చెప్తున్నా. నేను ఒక మంత్రిని అయ్యుండి ఏది ఎలా వస్తుందో తెలియనంత అమాయకుడిని కాదు, వచ్చుద్ది అని తెలిసి కూడా నేను వర్కులు తీసుకునే అంత తెలివి తక్కువని కాదు. ప్రతి సబ్జెక్టు లీగల్గా పర్ఫెక్ట్గా ఉంటేనే వ్యాపారం నుంచి వచ్చినోడిని, వ్యవసాయం నుంచి చేసి వచ్చినోడిని, కష్టం తెలిసినోడిని, సమస్య పరిష్కారం ఉంటేనే ఏలు పెడతాము, వ్యాపారం చేస్తాం. నేనైనా రాయలకు చెప్తున్నా, నా కుటుంబం వ్యాపారంలో ఉందని చెప్తున్నా. మీరేం వ్యాపారం చేసి సంపాదించారు 2 లక్షల కోట్లు? ఎవరిని అడుగుతున్నారు? ఇది ప్రతిపక్షంలో ఉండే ఎవరైతే నా మీద గుడ్డగాలు చేర్చే వాళ్ళని అడుగుతున్నా. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం లక్షల కోట్లు ఏడ నుంచి వచ్చినాయి? ఏం అఫిడవిట్ పెట్టారు కదా, లాస్ట్ టైం 34 కోట్లు ఉన్నట్టుంది కదా అఫిడవిట్లో. మరి ఉన్న ఆస్తులన్నీ బయటకు తీద్దామా? తీపిస్తారా? విదేశాలు టైం వచ్చినప్పుడు ఎట్లా తప్పదులే, ఎట్లా తప్పదు. రజనీకాంత్ గారు ఏ విదేశాల్లో, ఏ దేశాల్లో డబ్బున్నా 7 లోకాల అవతలున్నా తప్పదు కదా అది. సో మీరు ప్రధానంగా మీరు ఇందాకంటున్నారు మీ బ్రదర్కి మొత్తం వెళ్ళింది అని చెప్పి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ పాత కంపెనీ, మీరు విధానపరమైన, ఇంతకుముందు అంటారు మీరు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మంత్రి అని అంటే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, కీలక నిర్ణయాలన్నింటిలో మీరు భాగస్వామిగా ఉండి మీ ఎక్స్ కంపెనీయో
మీరు గతంలో ఉన్న కంపెనీయో, మీరు మీ కుటుంబ సభ్యులు ఉన్న కంపెనీలో, ఈరోజు మీ తమ్ముడు ఉన్న కంపెనీయో బెనిఫిట్ అవటం అనేది ఇది లీగల్గా లేదు మోరల్గా ఎంతవరకు కరెక్ట్? సార్, నేను ఎంపీ అయిన తర్వాతనో మంత్రి అయిన తర్వాతనో కాంట్రాక్టర్ని కాదు సార్. ముందు రైతుని, రైతు తర్వాత కాంట్రాక్టర్ని, కాంట్రాక్టర్ అయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి మొత్తం 12 ఏళ్ళు సార్. 12 ఏళ్ళు నా రాజకీయాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్. అంతకుముందు నేను కాంట్రాక్టర్ని, అంతకుముందు రైతుని. దీంట్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేనేదో వ్యాపారం చేయట్లేదు సార్, రాజకీయాలను అడ్డం పెట్టుకొని. పైగా నేనేమీ చేయట్లేదు ఇవాళ. నా తమ్ముడు అనేది అంటే వాళ్ళలాగా ఏంటి దోచుకోమంటారా? జనం మీద వ్యాపారం, వాళ్ళు చేసే వ్యాపారం అది కూడా చేసుకోవటం తప్పు అయితే చెప్పండి. తప్పు అయితే నిజంగానే తప్పు అయితే మీరు ఏం గెలకాలంటారు? గెలుకుతూనే ఉంటారు కదా, గెలకమని అంటాను కదా. రాయం రాడి మీరు ఏది ద గ్రేట్ మంత్రి గారు చెప్తుండే కదా, ఆ కేసులో ఆయన ఉద్యోగం పీకుద్ది, ఈ కేసులో నా ఉద్యోగం మరి పీకిచ్చు. ఇదేం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు కదా రజనీకాంత్ గారు. ఏదైతే వర్కులు అంటున్నామో ఇది సీక్రెట్గానో ఇతరత్ర చేసింది కాదు. మీ కోపం అంతా మీరు చెప్పేది కానీ మీరు ఆరోపణలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చెప్తుంది మొత్తం కేటీఆర్ మీదే. ఏంటి మీరు కేటీఆర్ బాగా దోస్తానా అంతకుముందు అని చెప్పారు. మీకోసం చాలా మందిని ఖమ్మం జిల్లాలో చాలా మందిని శత్రుత్వాలను పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఎందుకు మీకు కేటీఆర్కి మీకు గొడవ ఏంటి? ఎక్కడ వచ్చింది పంచాయతీ? వ్యక్తిగతంగా నాకు ఫ్రెండ్ అయినా, రాజకీయంగా నేను ఇవాళ ఉన్న పార్టీ, నాకు ఆశ్రమించిన పార్టీ, నన్ను గౌరవించిన పార్టీలో నిర్భయంగా మాట్లాడటం అనేది నా తత్వం సార్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు రాజకీయం ఆశ్రయించిన పార్టీ మీద ఎంత కోపం తీర్చుకోవడం కరెక్టేనా? ఎవరు నాకు రాజకీయ ఆశ్రయం ఇచ్చింది? 2014 తెలంగాణ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ లో మిమ్మల్ని కొనసాగి నాకు వాళ్ళు ఇచ్చిందేంది? మీరు భలే చెప్తున్నారు రజనీకాంత్ గారు. వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నాడాడు ఎంపీని కాలా, వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నేను కాంట్రాక్టర్ని కాలా, వాళ్ళ దయాదాక్షిణ్యాలతో ఇవాళ నేను ఎమ్మెల్యేని కాలా, మంత్రిని కాలా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాలా. ఏంది వాళ్ళు నాకు ఇచ్చింది? ఇస్తే గుండె మీద చేసుకొని చెప్పమనండి. కేటీఆర్ గారు కాదు, వాళ్ళ నాయన చెప్పమనండి. ఏం నేను చేసినో నేను చెప్తా. ఏం చేశారు చెప్తా, టైం వచ్చినప్పుడు నాతో మాట్లాడితే చెప్తా. ఓకే, సో బీయింగ్ ఏ రెవెన్యూ మినిస్టర్ ఒక విషయం చెప్పండి. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అంతా కుప్పకూలిపోయింది. హైదరాబాదులో కొత్త నిర్మాణ రంగంలో ఎక్కడ ఎవరు రావటం లేదు. హైదరాబాద్లో ఏమైనా చేయాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలి, లేదు అంటే ఇంకో ట్యాక్స్ కట్టాలి, ఇంకో పర్సంటేజ్ ఇవ్వాలి. ఈ చర్చ జరుగుతుంది. దీనికి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ మినిస్టర్ మీరు ఏం చెప్తారు? ఒకటి నిజం సార్, గ్లోబల్గా అంటే ఆనెస్ట్గా చెప్తున్నా ప్రజలకు కూడా, గ్లోబల్ అంతా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉన్నమాట వాస్తవం. అందులో హైదరాబాదు కూడా మనం ఆశించినంత రాలేదు, డౌన్ ఉన్నమాట వాస్తవం. యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా, యాజ్ ఏ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిని కూడా నేనే. ఈ గడిచిన 6 నెలలు మనం లెక్క తీసుకొని చూస్తే, గత సంవత్సరంలో ఇదే పీరియడ్లో వచ్చిన 6 మంత్స్కి వచ్చిన రెవెన్యూ, ఇప్పుడు వచ్చిన రెవెన్యూ గతంలో కంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, కానీ అప్ ట్రెండ్లో ఉంది. కేవలం ఒక పక్క మూసీని ప్రొజెక్ట్ చేసి పేదోళ్ళు ఇల్లు కొట్టిస్తున్నారని వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళని ఫ్రంట్ రోలో పెడతారు. వీళ్ళకి పరిపాలన చేత కాదు, అంతా ఇన్కమ్ పడిపోతుంది హైదరాబాద్లో, మేము తీసుకుపోతుంది, ఆ తీసుకుపోని మేము ఏదో దొంగిలించింది మిగిలింది మాకు మిస్ అయిపోతుంది, వీళ్ళు కూడా పరిపాలనే చేతగాటలేదనేది ప్రొజెక్ట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనే తాపత్రయంలో గ్లోబల్ ప్రచారం ప్రతిపక్షం చేస్తుందే తప్ప, డెఫినెట్గా మార్కెట్ డౌన్ ఉన్నది. ఎలక్షన్ ఇయర్ ఎప్పుడు అంతే ఉంటుంది. ఏదో ఇదో ఒక అభూతిని చూపించి మేమేదో చేయలేకపోయాం, మేము ఉంటే పొడిసేవాళ్ళం అనే లాంగ్వేజ్ తప్ప, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమీ తగ్గలేదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ మీరు ఇదే లెక్కల్లో కొంచెం జిమ్మిక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి పెద్ద రిజిస్ట్రేషన్ జరగలేదు. ఆ ఇయర్కి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయినా రెడీ సార్. లాస్ట్ ఇయర్ కాకుండా మీరు రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా, లెక్కలన్నీ బయటపెట్టి ప్రజల కాన్ఫిడెన్స్, ఎందుకంటే హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది, హైదరాబాద్లో హైడ్రా వచ్చింది కాబట్టి జనం భూములు కొనాలంటే భయపడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు, మూసీ పేరుతో సగంగా సార్ 90% భయానికి కారణం ఈ ప్రతిపక్ష నాయకులే. ఈ ప్రతిపక్ష నాయకులే గ్లోబల్ ప్రచారం చేసి హైదరాబాద్ మార్కెట్ని
ఉన్నదానికంటే ఇంకా బెటర్ ఉండేదే కానీ డెఫినెట్గా దాన్ని ఈ స్టేజ్కి సో తీసుకురావడానికి ఒప్పుకుంటారు ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని షేక్ చేస్తుందని చెప్పి ఒప్పుకుంటారు. సార్ షేక్ చేసేయాలిగా మేము. ఆ, షేక్ అయ్యే బ్యాచీనా ఈ బ్యాచ్? ఉమ్, కరుడు కట్టిన బ్యాచ్ కాంగ్రెస్లో ఉంది. ఏంటి వాళ్ళు నన్ను షేక్ చేసింది చెప్పండి? 5 సంవత్సరాలు నన్ను టార్చర్ పెడితే మాట చెప్పి కొట్టొచ్చిన ఆ జిల్లాలో, ఉమ్. మాట చెప్పి కొట్టొచ్చిన. ఎప్పుడు మీకు కూడా చెప్పాను కదా, అట్లా షేక్ అయిపోతామా సార్? సో నెక్స్ట్ ఏం చెప్పి కొట్టబోతున్నారు అది చెప్పండి. ఏమీ చెప్పక్కర్లే. ఇప్పుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజల కోసం ప్రజల మంచి చేసే దాంట్లో తప్పకుండా ఎంత దూరమైనా పోతాం. 1 ఇయర్ పాలనకు సంబంధించి మాట్లాడితే ఒక ప్రధానమైన ఒక చర్చ ఒక టాప్ బిజినెస్ సర్కిల్స్లో జరుగుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం పర్సంటేజీల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వసూళ్ల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రౌడీ మామూళ్ళు వసూలు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వస్తుందని స్వయంగా ప్రధానమంత్రి చెప్తున్నారు. ఇలా వసూళ్ల ప్రభుత్వం అని ఏదైతే చెప్తున్న దానికి బీయింగ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఏం చెప్తారు? ఇక్కడ ఇందాక మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు కాబట్టి చెప్తున్నా. స్క్రిప్టు బీఆర్ఎస్ వాళ్ళు రాసిస్తే బీజేపీ వాళ్ళు చదువుతారు, బీజేపీ వాళ్ళు వచ్చిన స్క్రిప్టు బీఆర్ఎస్ వాళ్ళు యాక్ట్ చేస్తారు. బోత్ స్క్రిప్ట్ ఈజ్ సేమ్ సార్. కానీ కొంచెం మారిందంట ఇప్పుడు అంతా ఏమీ లేదు. బీజేపీ కాంగ్రెస్ అలైన్మెంట్ బాగా నడుస్తుందంట. ఎట్లా నడుస్తుంది సార్? బీజేపీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న టాప్ లెవెల్ వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయారు, వాళ్ళు తానా అంటే తందానా అంటున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు సార్. బీజేపీ అంటే 2 నేషనల్ పార్టీసు జాతి వైర్యం ఉన్న పార్టీలు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అది ఢిల్లీ సంగతి. తెలంగాణ భిన్నంగా ఉంది. ఇక్కడ ఢిల్లీలో జాతి వైర్యం ఉంది, వినండి, తెలంగాణలో భిన్నంగా ఉంది. ఎక్కడన్నా పెళ్ళిళ్ళల్లోనో పబ్బంలోనో ఎదురుపడి మాట్లాడుకుంటే దాంతో ఏదో మాట్లాడుకొని అయ్యారంటే అది అపోహ సార్. వీళ్ళ రక్షణ కోసం, వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వంతో పూర్తి మ్యాచ్ ఫిక్సింగ్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు అది చదువుతారు. వీళ్ళు పంపిన స్క్రిప్టు గౌరవ ప్రధానమంత్రి గారు స్టేజీల మీద మాట్లాడతారు. దట్ ఈస్ థింగ్. మీకు కనిపించడంలా ఏమో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇంతకుముందు మీరు చెప్పింది చాలామంది నమ్మారు, అందే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మిమ్మల్ని గెలిపించారు, సరే దట్స్ ఓకే. బీజేపీ కూడా అన్ని సీట్లు రాలేదు, అదే అసెంబ్లీ వరకు. కానీ పార్లమెంట్లో బీజేపీకి 8 సీట్లు వచ్చిందంటే కాంగ్రెస్ కోఆపరేషన్ లేకుండా ఎందుకు వస్తాయి 8 సీట్లు అని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. మీరు కరెక్ట్ పాయింట్లోకి వచ్చారు. ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్లోకి వచ్చారు. నేను మొదటి నుంచే చెప్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒక తాను బట్టలే. బీఆర్ఎస్కి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత సార్? అసెంబ్లీలో వచ్చింది ఎంత, పార్లమెంట్లో వచ్చింది ఎంత, బీజేపీకి వచ్చింది ఎంత? టోటల్ ఇలా ఓటు ట్రాన్స్ఫర్ వాళ్ళకి వచ్చి వెళ్ళింది. కాంగ్రెస్కి 1.35% ఎక్సెస్ వచ్చింది. అంటే ఎవరికి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు సార్? నేను చెప్పడం మిస్ అయిపోయాను. రైట్ టైంలో మీరు గుర్తు చేశారు నాకు. సరే, ఎవరికి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు సార్? ఇది నిజం సార్. సో సంవత్సర పాలనలో మీరు విజయోత్సవాలు, ప్రజా వారోత్సవాలు ఏదో చేసుకుంటున్నారు, కానీ ప్రజలు మేము ఇంకా అంత తృప్తితో లేము, ఇంకా సాటిస్ఫై కాలేదు అని ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమి గ్యారంటీ ఇస్తారు? కొంత మీరు చెప్పింది 100% కాకపోయినా కొంత నిజం ఉన్నమాట వాస్తవం. 10 సంవత్సరాలు ఆనాటి దొరల పాలనకి విసిగి వేసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మేము చెప్పిన హామీల్లో 100% పూర్తి చేయని మాట కూడా నిజం. ఆర్థిక పరిస్థితి సహకరించని కారణంగా చిత్తశుద్ధితో ఎంత బెస్ట్ పాసిబిలిటీస్ అన్ని రిసోర్సెస్ని పుల్ చేసి ఇచ్చిన హామీలతో పాటు ఈయన హామీలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దిశగా ఇవాళ పయనిస్తుంది. ప్రతిపక్షం ఏదైతే 10 సంవత్సరాలు మేము పరిపాలించాము, మాకు అనుభవం ఉందన్న ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ అసెంబ్లీకి రారు. వారు సూచనలు సలహాలు ఎప్పుడు ఈ అధికార పార్టీకి ఇవ్వరు. ఎక్కడో ఉంటారు. వారు ఒక ఇద్దరిని రోడ్డు మీదకి పంపిస్తారు, ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ని వీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. నిజంగా ఈ ఒక్క సంవత్సరంలో అసెంబ్లీ సాక్షికి కానీ బయట కానీ ఏ పొద్దైనా మూసీ సబ్జెక్టే ఉందండి. మూసీలో వాళ్ళు మేమేదో పాడు చేశామన్నప్పుడు అసలు మీ విధి విధానాలు ఏంటి, ప్రతిపక్షంగా మీరు ఏం సూచనలు ఇస్తున్నారు, దానికి సమాధానం చెప్పరు. ఏదో చేయొద్దు అంటున్నారా మూసీని అంటే దానికి సమాధానం చెప్పరు. అంటే అధికార పార్టీలో ఉన్న మేము ప్రజలను దూరం చేసుకోవాలనో, ప్రజల్ని కష్టపెట్టాలనో, ప్రజలను నష్టపెట్టాలనో ఉద్దేశం ఈ పార్టీకి ఇందిరమ్మ రాజ్యంలో ఇది పేదోడు ప్రభుత్వం. మా బ్రాండే పేదోళ్ళ ప్రభుత్వం సార్. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు ఉండదు? ఇది నోటి మాట కింద చేతలు జరగట్లేదేమోనని. 100% ఏ చేతలు ఉన్నాయి సార్ చెప్తాను.
2004 నుంచి 2014 దాకా ఇందిరమ్మ ప్రభుత్వంలోనే తెలంగాణ ఇప్పుడున్న రాష్ట్రంలో 25,35,000 ఇందిరమ్మ ఇళ్ళు మేము ఈ కట్టించాం. సంవత్సర కాలంలో ఎన్ని కట్టారు? ఈ సంవత్సర కాలంలో ఎన్ని కట్టారు? అంటే వాళ్ళలాగా ధరణిని అర్ధరాత్రి తీసుకొచ్చి కొంపలు ముంచం సార్. ఇల్లు కట్టాలి అంటే వాళ్ళలాగా నువ్వు పింక్ కలర్ చూసుకున్నోడికే ఇల్లు ఇయ్యం సార్. కడతామా లేదా ఇప్పటి నుంచి చూస్తారు కదా మీరు. మా బ్రీతింగ్ టైము, లేకుంటే పార్లమెంట్ ఎన్నికలుగా పోయిన టైము, ఇతరత్ర అన్నీ మేము సంవత్సరంలో ఎన్ని కట్టాలని మీరు అనే బదులు ఒక్క నిమిషం సార్, 10 సంవత్సరాల్లో నువ్వు కట్టింది ఎన్ని? నువ్వు కట్టింది ఎన్ని? 63,000 64,000 కట్టావు, పూర్తిగా వేసింది. ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఈ 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే వాళ్ళకి, అనుమానం ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? 100% రాబోయే ఈ 4 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఎవరో మారిపోతారు అని చెప్పి ఎక్కడెక్కడో ఏదో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదో కేవలం అపోహలే. ఏదైతే ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ, మా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని కానీ, మా పార్టీలో ఉండే మంత్రులను కానీ వాళ్ళే మార్చినట్టు అనౌన్స్ చేస్తారు. కానీ ఎప్పుడోకప్పుడు, అది అతి త్వరలో ఏమన్నా మార్పు గీర్పు జరిగితే మీ ద్వారా మార్పు జరుగుతుంది అనే ఒక చర్చ కూడా వినిపిస్తోంది. నేను చాలా తృప్తిగా, ఆనందంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సార్. నాకు భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా వాడి నా పోర్ట్ఫోలియోనే కాకుండా ప్రజలకి సేవ చేయగలిగే అవకాశాన్ని ఎక్కడా మిస్ అవ్వట్లేదు సార్. అంతేగాని ముఖ్యమంత్రి కోరిక లేదా? నాకు ముఖ్యమంత్రి కోరిక లేదు సార్. ఇప్పటికి లేదా, లేదు పర్మనెంట్గా లేదా? అరే నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అంటే ఏం ఆన్సర్ ఇస్తాం సార్? సరే అట్లా కాదు, మీరు అడిగే క్వశ్చన్ అట్లే ఉంది సార్. నేను సో ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉంటే పొంగులేటి శ్రీనివాస్ థ్రెట్ నాతో ఏ రోజు మా ఇద్దరికే కాదు, క్యాబినెట్లో ఉండే మంత్రులందరితో నేను చాలా అలైన్ ఉంటాను, కలిసి పనిచేసి. మీరు పదే అంటుంటారు కదా, బాంబులు పేల్తాయి. రేవంత్ రెడ్డి పెద్ద మైండ్ పక్కన పెట్టుకొని కూర్చున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అదే పెద్ద బాంబు అని మిమ్మల్ని ఉద్దేశించి. లేదు సార్, అట్లా ఎప్పుడు ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి చాలా క్లారిటీ ఉంది సార్. ముఖ్యమంత్రిని మారే ప్రసక్తే లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు నాకు ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అంటే చదరంగం లాంటిది. ఈ చదరంగంలో ఎప్పుడు ఎవరైనా ఏ ప్లేస్కైనా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గోలు ఏమైనా భవిష్యత్తు కన్నా పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? అటువంటిది ఇప్పుడైతే ఏం లేదు సార్. ప్రస్తుతానికి గోల్ ఏంటి? మీకు గతంలో మీ ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ప్రత్యర్థులుగా గతంలో ఉన్న వాళ్ళని జైలుకి పంపించడం, అది మీ గోల్ సార్. ఏ ఒక్కళ్ళని జైలుకి పంపించడం అన్నది ఉద్దేశం కానీ ఉండదు కూడా సార్. అంత మంచి మీకు క్లారిటీ ఇస్తున్నాను. అదే రకంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అయినా పైగా నేను హోం మంత్రిని కూడా కాదు, నేను జైలుకి పంపడం ఏంటి సార్? కానీ అన్ని సీక్రెట్లు ముందు మీకు తెలుస్తుంటాయి కదా. అన్ని సీక్రెట్లు ముందు తెలుస్తాయి మాట్లాడతారు. అన్నీ ఎందుకు తెలుస్తాయి? ఏదన్నా ముగ్గురం కూర్చొని మాట్లాడేటప్పుడు ఏదన్నా ఉంటే ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేయండి తప్ప మనసులో ఉన్నది ఓపెన్ చేయాలి. సీక్రెట్లు రివీల్ చేసి తర్వాత జరగనీయకుండా చేస్తున్నారని కూడా ఇంకో టాక్ ఉంది. అంటే దాంట్లో ఏంటో పాత ఫ్రెండ్ ని కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇంతకు ముందు 10 నిమిషాల ముందు అచ్చం పాత ఫ్రెండ్ నే టార్గెట్ పెట్టారు అంటారు మీరే, మళ్ళీ పాత ఫ్రెండ్ నే కాపాడుతుంటారండి. ఎట్లా సార్ ఇట్లా? రైట్. ఎనీహౌ నెక్స్ట్ 4 years ప్రజల ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేయడానికి మీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండొచ్చా? ఎందుకనంటే ఇంకా 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు ఇంకా కావాలి. ఇంకా ఏవైతే ప్రజలు ఆకాంక్షలు, ప్రజా పాలనే మీరు ఏదైతే చెప్పారో, ఇందిరమ్మ పాలన అన్నారు, అవి ఇంకా చాలా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అంటే మొదటి సంవత్సరం ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగా రాలేదు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ 4 years? 200% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక నిమిషంలో నేను చెప్తాను. ఎన్నికల ముందు ఏ అభిమానము, ప్రేమ, ఆత్మీయతతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. సంవత్సరం తర్వాత కూడా ప్రతిపక్షాలు అన్నట్లు మా మీద వ్యతిరేకత ప్రజల్లో లేదు. ప్రజలు అదే ప్రేమ అభిమానంతో ఈ రోజుకి ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ మధ్య బై ఎలక్షన్ ఒకటి చనిపోతే, కంటోన్మెంట్ జరిగితే అక్కడ కూడా 35 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఆడ గెలవలే. ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలిచింది సార్. దానికి నిదర్శనం, ఎగ్జాంపుల్ అది. ఈ సంవత్సరంలో కూడా కాంగ్రెస్ మీద, ప్రజలలో వ్యతిరేకత లేదు. కేవలం ప్రతిపక్షము చూపించే ఒక అపోహ. ఎట్లయితే సంవత్సరం తర్వాత లేదో 4 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ప్రేమ, అభిమానం ఉండే విధంగా మనందరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పని చేస్తుంది.
మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే వస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ 4 yearsకి. Thank you. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కాంక్లేవ్లో ఆయన చెప్పిన కీలకమైన పాయింట్లు. అయితే ఆయన పదే పదే గుచ్చి చెప్తున్న ఏవైతే మంత్రి గారు జైలుకి వెళ్ళడానికి బూట్లు రెడీ చేసుకున్నారు, జైలుకి పంపిస్తామన్న మంత్రి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. చిన్న బ్రేక్ తర్వాత కేటీఆర్ మనతో జాయిన్ అవుతారు. కేటీఆర్తో మాట్లాడదాం. ప్రతిపక్ష పార్టీగా ఆ లేని అసంతృప్తిని క్రియేట్ చేస్తుందా, లేదు జైలుకి పంపుతాం అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాటకి కేటీఆర్ సిద్ధంగా ఉంటారా, బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.